బ్రేకింగ్ లో చూస్తున్నాం. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. సిటీలో వాన దంచి కొడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో జోరుగా వాన పడుతోంది. అమీర్పేట్, పంజగుట్ట, మియాపూర్, చందానగర్లలో రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. సిటీలో వాన దంచి కొడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో జోరుగా వర్షం పడుతోంది. అమీర్పేట్, పంజగుట్ట, మియాపూర్, చందానగర్లలో రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోందా విజువల్స్ చూస్తూ ఉన్నాం. రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఈ చెప్పా పెట్టకుండా కురిసిన వాన అంటారు, ఏదో సామెత చెప్పినట్టు. ఏమిటిది? అంటే వాతావరణ శాఖ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్, అంటే ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. ఏమిటి పరిస్థితి? ఏం చెప్తూ ఉన్నారు? మన సిటీలో ఒక్కసారిగా కూడా అనుకోకుండా వర్షం కురిసిందనే చెప్పొచ్చు. ఎందుకంటే అకస్మాత్తుగా ఒక్కసారిగా కూడా వాతావరణం మారిపోయింది. మేఘాలు కమ్ముకున్నాయి. ఒక్కసారిగా కుండపోత వర్షపాతం అయితే నమోదవుతున్నట్టుగా కూడా ప్రస్తుతం అయితే వర్షం అయితే కురుస్తూ ఉంది. ఒక్కసారిగా కూడా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అదేవిధంగా ఇటు మాదాపూర్ ఏరియాలో భారీ వర్షం కురుస్తూ ఉంది. ఇటు దీంతో పాటు ఇంకా సిటీలోని నలుమూలల కూడా వర్షం పడుతుందని చెప్పవచ్చు. ఇటు చందానగర్, అదేవిధంగా ఇటు లింగంపల్లి ఏరియాల్లో అయితే రోడ్ల మీదకి నీళ్లు వచ్చి పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయం అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఇటు సరూర్ నగర్, అదేవిధంగా ఇటు లక్డీ కపూల్, పంజాగుట్ట, అమీర్పేట, ఇటు హఫీజ్పేట, అదేవిధంగా ఇటు ఇతర ఏరియాలు కార్వాన్, చాంద్రానగుట్టలో కూడా భారీ వర్షం కురుస్తా ఉంది. కుకట్పల్లి, అదేవిధంగా ఇటు బండ్లగూడ, సైదాబాద్ ఏరియాల్లో కూడా భారీ వర్షం కురుస్తా ఉంది. రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సాయంత్రం వేళ కావడంతో ఇటు ఆఫీసుల నుంచి, అదేవిధంగా ఇటు వ్యాపారాలు చేసుకునేవి ఇప్పుడు ఇంటికి వెళ్లే సమయం కావడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రోడ్లపైకి ఇటు నీరు చేరడంతో వాహనాలు కూడా నెమ్మదిగా కదులుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే అందరూ కూడా ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో భారీగా రోడ్లపై అయితే ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా ప్రధాన కూడళ్లు ఏవైతే ఉన్నాయో ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇటు ఐటీ కారిడార్ నుంచి, అదేవిధంగా ఇటు కుకట్పల్లి, ఇటు లింగంపల్లి వెళ్లే వాహనాలు కావచ్చు, ఇటు అమీర్పేట్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు కావచ్చు, అదేవిధంగా ఇటు లక్డీ కపూల్, నాంపల్లి, అదేవిధంగా ఇటు పంజగుట్ట ఈ ఏరియాలకు వెళ్లే వాహనాలు కావచ్చు, రోడ్లపై కూడా ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్లు అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రధానంగా రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే వర్షంలో ఎక్కడ మ్యాన్ హోల్ ఉంటుందో, ఎక్కడ గుంత ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. అసలే ఇది చాలా వరకు కూడా రాత్రి సమయం కాబట్టి చాలా వరకు కొన్ని ఏరియాల్లో ఏవైతే స్ట్రీట్ లైట్లు లేని వద్ద కావచ్చు, అదేవిధంగా ఏదైతే వాటర్ స్టాగ్నెట్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ట్రాఫిక్ అయితే స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొన్ని ఏరియాల్లో ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు ఇటు అధికారులు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, ఇటు హైడ్రా అధికారులు ఏదైతే వాటర్ స్టాగ్నెట్ లేకుండా కూడా ఎక్కడికక్కడ కూడా విధుల్లో ఉన్నారని చెప్పి కూడా ఇటు గవర్నమెంట్ అఫీషియల్స్ చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నెట్ లేకుండా వచ్చిన నీటిని వచ్చినట్టే మ్యాన్ హోల్స్ ద్వారా మూసీ నదిలోకి పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నామని చెప్పి ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ ఒక్కసారిగా కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే రోడ్లపైకి ఆ నీరంతా వెళ్ళడం లేదు కాబట్టి రోడ్లపైకి వాటర్ స్టాగ్నెట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు కొన్ని ఏరియాల్లో ఇంకా కూడా వర్షం కురుస్తా ఉంది కాబట్టి రోడ్లపైకి నీరు రావడంతో ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక 2 గంటల పాటు కూడా వర్షం కురుస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. వాతావరణ శాఖ అధికారులు ఈరోజు మధ్యాహ్నం కూడా చెప్పడం జరిగింది. సిటీలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పినప్పటికీ కూడా ఒక్కసారిగా కూడా ఇది మోస్తరు నుంచి భారీ వర్షం పడ్డ పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కొన్ని ఏరియాల్లో భారీ వర్షం కురిసి తగ్గింది. అదేవిధంగా చాలా ఏరియాల్లో కూడా ప్రస్తుతం కూడా వర్షం పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇంకొక 2 గంటల పాటు కూడా ఈ వర్షం ఈ విధంగానే పడే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. మరొక 2 గంటల పాటు కూడా
ఈ వర్షాలు ఈ విధంగానే కొనసాగుతున్నాయి. ప్రధానంగా మ్యాన్ హోల్స్ వద్ద, అదేవిధంగా ఎలక్ట్రిక్ స్తంభాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు సూచనలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇటీవల మనం చూసాము, కొంతమంది మ్యాన్ హోల్స్ లో పడతా ఉన్నారు. చిన్నపిల్లలు కానివచ్చు, పెద్దవారు కానివచ్చు, అదేవిధంగా విద్యుత్ స్తంభాల వద్ద జాగ్రత్తగా ఉండాలని మరీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు అధికారులందరూ కూడా ఈ వాటర్ స్టాగ్నేట్ ప్రాంతాలు ఏవైతే గుర్తించడం జరిగిందో ఇప్పటికే ఆయా ఏరియాల్లో వాళ్ళందరూ కూడా మోహరించి వాటర్ స్టాగ్నేట్ కాకుండా కూడా ఎప్పటికప్పుడు వచ్చిన నీటిని వచ్చినట్టుగానే వర్షపు నీటిని మ్యాన్ హోల్స్ లకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాహనదారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మరొక గంట 2 గంటల పాటు కూడా అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాన్ని, బయటకు వెళ్లే ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రోడ్ల మీద మాత్రం విపరీతంగా ట్రాఫిక్ జామ్లు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇటు ద్విచక్ర వాహనదారులు, అదేవిధంగా ఇటు కార్లలో వెళ్లే వారు కూడా, ఎందుకంటే ట్రాఫిక్ జామ్లతో ట్రాఫిక్ లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక్కసారిగా మారినటువంటి వాతావరణం, ఒక్కసారిగా ఇది వాతావరణం మారిన తర్వాత ఒక్కసారిగా కూడా ఇది భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఆ రోడ్లపైకి రావడం, ఇంటికి వెళ్లే సమయం కావడంతో ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ రాజు.